సాటెడ్ మష్రూమ్ బ్రాకలీ. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఈ రెసిపీ కూడా చాలామంది ఇష్టపడతారు. సో మనం సాలడ్స్ చాలాసార్లే ప్రిపేర్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అటువంటి కైండ్సే కదా. సో ఇంగ్రీడియంట్స్లో కూడా మెయిన్ మనకి మష్రూమ్స్, అలాగే బ్రాకలీ తీసుకొచ్చారు, అండ్ ఇంకా మనకి బటర్ ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు బటర్, గీ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్, రెండు కూడా మైల్డ్ ఫ్యాటీ లివర్ వాళ్ళకి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకూడదు. మైల్డ్ మోడరేట్ వాట్ ఎవర్, ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ యూస్ చేయకూడదు. కాబట్టి నేను కొంచెం కాంబినేషన్లో యూస్ చేస్తున్నాను. ఓకే, ఎనీవే సాల్టెడ్ అన్నా లేదంటే మష్రూమ్ ఉన్నా కొంచెం బటర్ ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. బటర్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్ ఇక్కడ మనకు. మైల్డ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మనం యూస్ చేసేటట్టు కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. కొంచెం మోడరేట్ ఆర్ వాళ్ళకి ప్రొలాంగ్గా ఉందంటే బటర్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ? సో స్ప్రింగ్ ఆనియన్స్, బ్రాకలీ అండ్ అలాగే పార్స్లీ కూడా తెచ్చామన్నమాట. కొంచెం పార్స్లీ కూడా మనకు ఫ్యాట్ కంటెంట్ని తక్కువ చేయడానికి అండ్ అలాగే బాడీ నుంచి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. మష్రూమ్స్ అండ్ గార్లిక్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నెక్స్ట్ కొంచెం పెప్పర్ కూడా మనము ఇందులో క్రష్ చేసి వేసుకుంటాం. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా లైట్గా బటర్. సో బటర్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ ఇందులోనే కొంచెం 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఇది ఏ టైంలో ఎక్కువ కన్స్యూమ్ చేయొచ్చు? సో బటర్ వేసుకోకుండా ఓన్లీ ఆయిల్తో అయితే కనుక ఇది మనం నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే లంచ్లో ఎవరైతే స్కిప్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ స్నాక్స్ టైంలో కూడా ఏ టైంలో అయినా హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ. మెయిన్ మీల్స్లో తీసుకుంటే కనుక కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, స్నాక్స్లో తీసుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీ. ఓకే, సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేస్తున్నాం? సో ఫస్ట్ మనం సౌత్ ఇండియన్ స్టైలే ఫాలో అవుతున్నాం అనమాట ఈ సాటేజ్కి కూడా. సో ఫస్ట్ కొంచెం ఆవాలు వేస్తున్నాం, 1 స్పూన్. కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయలు వేగేలోపు వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. అలాగే, సో ఎల్లిపాయలు కొన్ని, అది కొంచెం సాట్ అయ్యేలోపు మిరియాలు కూడా కొంచెం క్రష్ చేసేసుకుందాము. ఓకే, సో క్రష్ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు అందులో మనము ఫస్ట్ బ్రాకలీ వేసేసుకుందాం. ఓకే, అండ్ అలాగే మష్రూమ్స్ కూడా. ఓకే, సో మష్రూమ్స్ చాలా త్వరగానే సాట్ అయిపోతాయి కాబట్టి కొంచెం లాస్ట్కే వేసేసుకోవాలి. అండ్ ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. నెక్స్ట్ పార్స్లీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో లైట్గా సాల్ట్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. బికాజ్ మష్రూమ్స్ నుంచి మనకి వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయాక, మష్రూమ్స్ అన్ని ష్రింక్ అయిపోయాక అప్పుడు మనం పెప్పర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. పల్లవి, మష్రూమ్స్ చక్కగా సాట్ అయ్యేమో చూద్దామా? యా, సో చక్కగా ష్రింక్ కూడా అయిపోయాయి మష్రూమ్స్. అవును, ఇప్పుడు ఫైనల్లీ మనం పెప్పర్ యాడ్ చేసేద్దాం. చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఎస్, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
ఓకే అమూల్య, సాటెడ్ మష్రూమ్ బ్రాకలీ రెడీ అయిపోయింది. ఓకే, సాటెడ్ మష్రూమ్ బ్రాకలీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సాటెడ్ మష్రూమ్ బ్రాకలీకి కావాల్సిన పదార్థాలు: వెన్న, నూనె, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, బ్రాకలీ, మష్రూమ్స్, ఉల్లికాడలు, పార్సీ, ఉప్పు, మిరియాలు. సాటెడ్ మష్రూమ్ బ్రాకలీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న, నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బ్రాకలీ, మష్రూమ్స్, ఉల్లికాడలు, పార్సీ, ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత దంచిన మిరియాలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాటెడ్ మష్రూమ్ బ్రాకలీ రెడీ.